బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ ఈ మధ్య కాలంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 2024లో ఇంగ్లాండ్తో జరిగిన కౌంటీ మ్యాచ్లో షకీబ్ బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉన్నట్లుగా ఫిర్యాదు అందింది. ఈ ఘటన తర్వాత ఆయనపై నిషేధం విధించబడింది. బౌలింగ్ యాక్షన్ టెస్టుల్లో ఇప్పటికే 2 సార్లు ఫెయిల్ అయిన షకీబ్కి ఇది పెద్ద దెబ్బగా మారింది. దీంతో బంగ్లాదేశ్ జట్టులో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయాడు. ఇది ఇలా ఉండగా షకీబ్కి మరొక పెద్ద దెబ్బ తగిలింది. బ్యాంకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో షకీబ్పై ఢాకాలోని కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఢాకా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాజాగా షకీబ్ అల్ హసన్తో పాటు మరొక 3 అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసు ఐఎఫ్ఐసి బ్యాంక్ రిలేషన్షిప్ ఆఫీసర్ దాఖలు చేయగా 2 చెక్కుల ద్వారా సుమారు 41.4 మిలియన్ ఢాకా అంటే సుమారుగా భారత కరెన్సీలో 3 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్న షకీబ్ చెల్లించడంలో ఫెయిల్ కావడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. షకీబ్ సంస్థ అల్ హసన్ ఆగ్రోఫార్మ్ లిమిటెడ్ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ కంపెనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్తో పాటు మరొక 2 డైరెక్టర్ల పేరు కూడా ఈ కేసులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న షకీబ్ బంగ్లాదేశ్కు తిరిగి రావడానికి నిరాకరించారు. దేశంలో జరుగుతున్న రాజకీయ అశాంతి, భద్రతాపరమైన సమస్యలు ఇంకా చట్ట ప్రక్రియల కారణంగా దేశంలోకి తిరిగి రాకుండా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం షకీబ్ కుటుంబం అమెరికాలో స్థిరపడగా ఆయన బంగ్లాదేశ్కు తిరిగొచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు.